ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కు టెక్కలి పోలీసులు నోటీసులు ఇచ్చారు. కొన్నాళ్ల కిందట జనసేన నాయకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ నోటీసులు ఇచ్చారు పోలీసులు. జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై గతంలో చేసిన దూషణలతో పాటు టెక్కలలోని జనసేన ఆఫీసుపై దాడికి పాల్పడ్డారన్న అభియోగాలపై దువ్వాడకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. మాదిరితో కలిసి నోటీసులు తీసుకున్నారు దువ్వాడ శ్రీనివాస్. రైట్, ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాకుళం నుంచి రాము అందిస్తారు. రాము, సౌజన్య, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావుకు ఈ రోజు ఉదయం 12 గంటల ప్రాంతంలో టెక్కలి పిఎస్ నుంచి పార్టీ వాళ్ళు నోటీసులు అయితే ఇష్యూ చేయడం జరిగింది. అయితే ఈ నోటీసులకు సంబంధించి గతంలో టెక్కలి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కంప్లైంట్ మేరకు గతంలో పవన్ కళ్యాణ్ పై ఏదైతే చెప్పు చూపించి తిట్ల పురాణానికి సంబంధించి వీడియోలు కూడా ట్యాగ్ చేసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గతంలో టెక్కలి జనసేన పార్టీ కార్యాలయంపై కూడా దాడి చేసి ఫర్నిచర్ ధ్వంసం చేశారనే విషయంలో కూడా నోటీస్ ఇచ్చినట్టయితే మనకు తెలుస్తుంది. అయితే ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మీద శ్రీకాకుళంలోనే కాకుండా ఇంకా ఇతర జిల్లాలో కూడా కేసులు నమోదైనట్టయితే మాత్రం వార్తలు వస్తున్నవి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావును అరెస్ట్ చేసే విషయంకై ముందుగా నోటీసులు కూడా ఇష్యూ చేశారని మాత్రం సంకేతాలు వస్తున్నాయి. సౌజన్య. రైట్, థ్యాంక్ యూ రాము.